హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం, సరికొత్త టిప్స్ కోసం మన స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈరోజు చాలా సరికొత్తగా మనము మెంతాకుతో పప్పు ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే మెంతి కూర వచ్చేసి షుగర్ పేషెంట్స్కి అలాగే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆకుకూర మెంతి కూర. ఇది మా గార్డెన్లో పెంచుకున్నటువంటి మెంతాకుని నేను ఒక 100 గ్రామ్స్ మెంతాకుని తీసుకుంటున్నాను. అలాగే మెంతి ప్లాంట్ మనము ఎలా వేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనము ఇలా తీసుకున్నటువంటి మెంతాకుని ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వామ్ వాటర్ వేసుకొని అందులో మెంతాకుని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఈ మెంతాకుని మనము మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కందిపప్పు తీసుకోవాలి. ఆ కందిపప్పు వచ్చేసి ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, 2 టమాటో, 1 ఆనియన్. ఇప్పుడు నేను పప్పు వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అది సిమ్లో పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి మెంతాకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని ఈ మెంతాకులో యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒక 2 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కొంచెం చింతపండు, 5-6 రెబ్బలు చింతపండు, అలాగే కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, టమాటో, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వాటిని మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, ఇలా మనము ఆకుకూరలని ముందుగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఒక రీజన్ ఉంది. అదేంటంటే మనము విజిల్ పెట్టగానే మనకి మామూలుగా పొంగొస్తుంది కదా, మొత్తం వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని కుక్ చేసుకోవడం వల్ల మనకి బయటికి వాటర్ కానీ ఏది బయటికి రాదు. ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ కందిపప్పుకి 2 టీ గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ యొక్క లిడ్ పెట్టుకొని 4 విజిల్స్ వరకు ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వెంటనే లిడ్ తీయకూడదు. ఒక 5 నిమిషాలు దాంట్లో ఉన్నటువంటి ఆవిరి మొత్తం పోయిన తర్వాతనే మనము లిడ్ తీసుకోవాలి. అందులో ఉన్న వాటర్ని, ఒకవేళ ఏమైనా వాటర్ మీకు ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఆ వాటర్ని మనము సపరేట్ చేసుకొని అప్పుడు 2 చెంచాల ఉప్పు నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకొని ఇలా మనము పప్పుని ఎనుపుకోవాలి. ఎందుకంటే ఇలా వాటర్ ఉన్నాయంటే మనకి పప్పు సరిగ్గా ఎనపలేము. అప్పుడు మనము పప్పు కొంచెం గట్టిగా ఉంటుంది. అలా అని మనం వాటర్ తీసి ఎనిపినట్లయితే పప్పు చాలా చక్కగా మంచిగా తయారైపోతుంది. ఆ తర్వాత మీరు సపరేట్ చేసినటువంటి వాటర్ని మనము యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మెంతి కూర పప్పు చాలా హెల్దీ పప్పు ఇది. ఇప్పుడు నేను పప్పుకి తిరగమాత తయారు చేస్తున్నాను. అందుకు కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు, అలాగే మనము కరివేపాకు, ఎండుమిరపకాయలు పక్కన తీసి పెట్టుకుందాము. ఎందుకంటే పోపు వచ్చేసి 3 నిమిషాల్లో మనము చేసేసుకుంటాము. ఈ వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే మనము వీటన్నిటిని తర్వాత యాడ్ చేసాము. వెల్లుల్లి రెబ్బల తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు మంచిగా ఫ్రై అవుతుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ ఎండుమిర్చి కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు పప్పులో ఎండుమిర్చి ఒకటి సపరేట్గా తిని ట్రై చేయండి.
ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఫ్రై అయిన తర్వాత ఇవి కలర్ చేంజ్ అవుతాయి కొంచెం బ్రౌన్ కలర్లోకి. అప్పుడు మీకు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పుడు మనము తీసి పెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా చేసుకున్నారంటే మెంతి కూర పప్పు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అంటారు. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మీ కమెంట్స్ని మా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.